వెల్కమ్ టు అబి టీవీ. ఉచితాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరగాలని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. మొన్న మధ్యకాలంలో సుప్రీంకోర్టు కూడా ఉచిత పథకాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, మనకు అందరికీ తెలిసింది. అంటే ఈ ఉచిత పథకాల వల్ల ప్రజలు పరాన్న జీవులుగా పరాన్న బుక్కులుగా తయారవుతున్నారు. వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని వాళ్ళే మర్చిపోతున్నారు. అంటే పని చేయడం అనేది మర్చిపోయినాక ఇక ప్రజలు ఎట్లా పని చేస్తారు, ఎట్లా వాళ్ళ నైపుణ్యాలను బయటికి తీసుకొస్తారని సుప్రీంకోర్టు ఆ రోజు ఆ మధ్యకాలంలో ఘాటుగా ప్రశ్నించింది. వాస్తవమే. ఎందుకంటే పార్టీలు పోటీ పడి ఉచిత పథకాలను గుప్పిస్తుంటారు. నోటికి ఎంత వస్తే అంత ఉచిత పథకాలను గుప్పిస్తుంటారు. ఫస్ట్ అధికారంలోకి వస్తే చాలు, వచ్చిన తర్వాత ఎగవేస్తే ఏమన్నా కానీ అన్నట్లు అడ్డగోలుగా ఉచిత పథకాలను ఇస్తుంటారు. దీనివల్ల దేశ ఆర్థిక అభివృద్ధి కుంటుపడిపోతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే మౌలిక సదుపాయాలకు కల్పించలేక చతికిల పడుతున్నాయి ప్రభుత్వాలు. ఏదైతే ప్రభుత్వాలు బడ్జెట్ ప్రవేశపెడతావో ఈ ఉచిత పథకాలకే బడ్జెట్ అంతా ఖర్చు అయిపోతుంది. అంటే గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ మౌలిక సదుపాయాలు, రోడ్లు, విద్యుత్తు, నీరు, స్కూళ్ళు, విద్య మీద పెట్టలేకపోతున్నాయి. కారణం ఏంటంటే ఈ ఉచిత పథకాలు. దీనిల వల్లనే పూర్తి స్థాయిలో రాష్ట్రాలు కానీ దేశం కానీ వెనుకబాటు గురవుతుంది. వాస్తవమే కదా. దేశంలో పార్టీలు వేలం పాట పాడినట్లు ఉచిత పథకాలు పోటీపడి ఇస్తుంటాయి. దానివల్ల ఏమవుతుంది, ప్రభుత్వాలు ఇట్లా పోటీపడి ఉచిత పథకాలు ఇస్తాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వాటిని నెరవేర్చలేక ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న ఢిల్లీలో ఒక చర్చా వేదికలో మాట్లాడుతూ ఈ ఉచిత పథకాలపై ఒక హాట్ కామెంట్స్ చేశాడు. వాస్తవంగా కూడా ఉచిత పథకాల వల్ల మేము అధికారంలోకి రావడానికే అడ్డగోలుగా ఉచిత పథకాలు ఇస్తున్నామని కరాఖండిగా చెప్పేశాడు. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవి ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నాం. గ్రామాలలో కానీ పట్టణాల్లో కానీ ఈ మౌలిక సదుపాయాలు కల్పించకుండా ప్రభుత్వాలు చాలా ఇబ్బందికి గురవుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిండు. ఈ విషయంపై, ఈ ఉచిత పథకాలపై అన్ని పార్టీలు దేశవ్యాప్తంగా చర్చ నడిచినప్పుడే ఈ ఉచిత పథకాలకు స్వస్తి పలకాల్సి వస్తుంది. ఇంకో మాట కూడా అంటున్నాడు, ఈ ఉచిత పథకాలు మరి మీరెందుకు ఇచ్చిండ్రంటే అధికారంలోకి రావాలి కాబట్టి, ప్రజలు కూడా వాటికి అలవాటు పడ్డారు కాబట్టి, అధికారం రావాలి కాబట్టి మేము కూడా ఇస్తున్నాం. అందరు ఇచ్చినట్లే మేము ఇస్తున్నాం, వచ్చిన తర్వాత ఇవ్వలేకపోతున్నాం అనేది చెప్తున్న పరిస్థితి. మరి ఏంది ఇది? ఈ పరిస్థితి ఎక్కడ దాకపోతుంది అంటే పూర్తిగా దేశం కుంటుపడే స్థితికి వచ్చింది. రాష్ట్రాలు, దేశం మనం చూస్తుంటాం. అడవుల పోటు పోతుంటే నల్లమల్ల అటవి కానీ లేకపోతే అటు ఆదిలాబాద్ అటు అడవులకు పోతున్నప్పుడు దైవ దర్శనాలకు లేకపోతే అక్కడ పోతున్నప్పుడు మనకు బోర్డులు కనిపిస్తుంటాయి. అంటే కోతులకు ఆహారాన్ని అందించొద్దని. ఎందుకు అందించొద్దు? వాటి యొక్క సహజ స్వభావాన్ని కోల్పోతాయని అక్కడ బోర్డులు పెడతారు. మరి ఇదే సహజ స్వభావం ప్రజలకు వర్తించదా? ఉచిత పథకాలు ఇచ్చినప్పుడు ప్రజల యొక్క సహజ స్వభావం, పనిచేసే సామర్థ్యం, స్కిల్స్ లేకపోతే ఇవన్నీ దెబ్బతినవా? జంతువులకే సహజ స్వభావం దెబ్బతింటుందా? ప్రజలకు తినదా? ఈ ప్రశ్న ప్రభుత్వాలు కానీ లేకపోతే పార్టీలు కానీ అందరూ ఆలోచన చేయాలి. మనం చూసుకుంటే బీజేపీ ఉచిత పథకాలకు వ్యతిరేకమని పదే పదే చెప్తుంది. కానీ అధికారం రావడానికి, అధికారం చేజిక్కించుకోవడానికి ఢిల్లీలో ఉచిత పథకాలనే ఇచ్చింది. అంటే చివరికి ఏమవుతుంది, ఎంత గొప్పగా చెప్పినా కూడా ఉచిత పథకాలు మేము వ్యతిరేకమని ఢిల్లీకి వచ్చేసరికి ఢిల్లీలో గెలవడానికి ఉచిత పథకాలు ఇచ్చి మళ్ళీ అబాస్పాలైంది. అంటే ప్రజలు కూడా ఇక్కడ మారాల్సిన అవసరం ఉంది. ప్రజలు కోరుకోవాల్సింది ఉచిత విద్య, ఉచిత వైద్యం కోరుకున్నప్పుడే ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ఆలోచిస్తాయి. లేకపోతే వాళ్ళు అడ్డగోలుగా హామీలు ఇస్తారు. మన ప్రజల సొమ్మునే మనకు అడ్డగోలుగా ఉన్నోళ్ళకు దోచిపెడితిరి, ఉన్నోళ్ళకు కార్పొరేట్ సంస్థలకు ఇస్తిరి. దానివల్ల అప్పుల పాలై రాష్ట్రం మళ్ళీ మనమే కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజలు మారాలి, పార్టీలు మారాలి, ప్రభుత్వాల తీరు మారాలి. అప్పుడే ఈ ఉచిత పథకాలపై ఒక నిర్ణయం అనేది జరుగుతుంది. అంతేగాని ప్రజలు మారకుండా ప్రభుత్వాలు మారవంటే, పార్టీలు మారవంటే మారవు. అందుకే ఆనాడు సుప్రీంకోర్టు కూడా మీరు రేషన్ సరుకులు లేకపోతే ఉచిత పథకాలు, డబ్బు, ఆహారం అందించినాక వాళ్ళు ఎట్లా కష్టపడతారు, ఎట్లా పని చేయగలుగుతారు, చేయనప్పుడు ఎట్లా దేశం ముందుకెళ్తుంది, వాళ్ళ నైపుణ్యాలు ఎట్లా బయటపడతాయని సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. కాబట్టి జంతువులకే కాదు, ఆహారాన్ని అందిస్తే వాటి స్వభావం కోల్పోవడం జంతువులకే కాదు మనుషులు కూడా కోల్పోతున్నారు.
పని చేయకుండా ఈ ఉచిత పథకాలకు అలవాటు పడి పని చేయకుండా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఏదైతే నిన్న ఒక చర్చా వేదికలో చెప్పిండో ఉచిత పథకాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని, అది మంచి నిర్ణయం. చర్చ జరగాలి, మౌలిక సదుపాయాల కోసమే బడ్జెట్ని కేటాయించాలి. విద్య వైద్యంపై కేటాయించినప్పుడే దేశం కానీ రాష్ట్రాలు కానీ ప్రజలు కానీ వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి కానీ ముందుకెళ్తారు తప్ప ఈ ఉచిత పథకాల వల్ల నష్టం తప్ప లాభం లేదని కరాఖండిగా రాజకీయ మేధావులు ప్రముఖులే చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఏదేమైనా రేవంత్ రెడ్డి యొక్క ఆ ఆలోచన మంచి ఆలోచన. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ అన్ని పార్టీలను ప్రభుత్వాలను పిలిపించుకొని ఉచిత పథకాలకు ఏం చేద్దామనేది ఒక చర్చ పెట్టి ఒక నిర్ణయం తీసుకుంటే మంచిగా ఉంటుందని ప్రజల నుంచి కూడా వాదనలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి దీని గురించి ఏమైనా రేవంత్ రెడ్డి ఇంకా ముందు ఏమైనా పోరాడతాడా అనేది తెలుస్తుంది. సో ఇలాంటి పొలిటికల్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి అభి టీవీ.